Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్, జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజాలో పానీపూరి వికటించింది. పానీపూరి తిన్న 27 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ పాయిజన్ వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఐజా పాత బస్టాండ్ దగ్గర కేజీఎన్ పానీపూరి బండి దుకాణంలో నిన్న పానీపూరి తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. 2 రోజులుగా బండి దగ్గర పానీపూరి తిన్నవారు ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారు. అయితే వాంతులు, విరోచనాలతో వారు హాస్పిటల్ పాలయ్యారు. దీంతో కలుషిత ఆహారం ఎలా పెడతారంటూ పానీపూరి బండి నిర్వాహకులతో పేరెంట్స్ వాగ్వాదానికి దిగారు. ఇటీవల ఈ బండి దగ్గర తిన్నవారు ఆసుపత్రిలో చేరారని తేలడంతో పెద్ద ఎత్తున జనం గుమ్మగూడారు. పాత బస్టాండ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పానీపూరి బండి నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐజా మున్సిపాలిటీలో నిన్న సాయంత్రం పానీపూరి దగ్గర కలుషితమైనటువంటి ఆహారంతో పిల్లలు దాదాపు 15 మంది పిల్లలు, విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏంటంటే పానీపూరి అని సరదాగా పిల్లలు పోయి పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి పానీపూరి బండి దగ్గర తినగా దాదాపు మా పిల్లలే 3, మరి ఇతరుల పిల్లలు కూడా ఇంకొక 5-6 మంది, ఆ విధంగా మొత్తం లెక్కిస్తే దాదాపు 20 మంది దాకా మరి ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురై మరి హాస్పిటల్ పాలన ఈరోజు బాటిల్ చెప్తా ఉన్నాయి. మరియు ఒకవేళ ఈ పరిస్థితి ఏమైనా దాటితే మరి కర్నూలు, హైదరాబాద్ తీసుకుపోయేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు దాపరించినటువంటి పరిస్థితులు. కాబట్టి దీని విషయంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే అట్టి తినుబండారాల మీద కలుషితమైన ఆహారం మీద చర్యలు తీసుకొని ఈ విద్యార్థులను కాపాడవలసిందే.